కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రంజిత్ రెడ్డి గారికి, గౌరవ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ స్కాలర్షిప్ చెక్కులు అందుకోవడానికి వచ్చిన అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మా వినయ్ భాస్కర్ గారు, రంజిత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి కష్టాల్లో ఉన్న కార్యకర్తల పిల్లల్ని చదివించడానికి దాదాపు 500 మంది పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడమో, బట్టలు ఇప్పియడమో, పుస్తకాలు ఇప్పియడమో, 500 మంది కార్యకర్తల పిల్లల కోసం తన జన్మదినాన్ని డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బులు పిల్లల కోసం, కార్యకర్తల కోసం వెచ్చించడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇంత మంచి కార్యక్రమం కనుకనే ఇది బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం. ఈ మంచి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యకర్తల కోసం ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే తప్పకుండా ఇందులో హాజరు కావాలని చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ కలవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా మనం బర్త్డే పేరిట అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటే సంతోషం కాదు. ఇలాంటి పేద కార్యకర్తలు, పార్టీ కోసం అండగా, పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసే కార్యకర్తల పిల్లల కోసం ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఇలా కార్యకర్తల పిల్లల కోసం మరిన్ని జిల్లాల్లో, మరిన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మిగతా నాయకులు, కార్యకర్తలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కష్టపడ్డ కార్యకర్తల్ని జైలు పాలైనా, దెబ్బలు తిన్నా ధైర్యం వీడకుండా మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేస్తున్నటువంటి ఆ కార్యకర్తల పిల్లలను ఆదుకునే ఈ కార్యక్రమం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటూ మా వినయ్ భాస్కర్ గారిని, తమ్ముడు రంజిత్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.